సిటీ కేబుల్. సర్వే తర్వాతే నిర్మాణం చేపట్టాలని అధికారులు చెప్పినా అక్రమంగా నిర్మాణం చేపడుతున్న యాలల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ చారి. యాలల మండలం కోకట్ శివార్లోని సర్వే నంబర్ 29-27లో గత కొన్ని రోజులుగా వివాదం కొనసాగుతున్నది. ఈ స్థలం తనదని మాజీ సైనికులు గోపాల్ ఈ నెల 1న తాండూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్రమంగా కొనసాగుతున్న నిర్మాణాన్ని ఆపాలని పోలీసులను కోరారు. దీంతో సర్వే అనంతరం ఆ స్థలంలో నిర్మాణం చేపట్టాలని, అంతవరకు నిర్మాణం ఆపాలని పోలీసులు కూడా సూచించారు. ఈ స్థలం వివాదాస్పదంగా ఉందని, త్వరలో సర్వే నిర్వహించి స్థలం ఎవరిదో తెలపాలని తాండూర్ పట్టణ పోలీసులు యాలాల రెవెన్యూ అధికారులకు సూచించారు. అప్పటి వరకు స్థలంలో ఎలాంటి నిర్మాణం చేపట్టరాదని కూడా సంబంధిత వ్యక్తులకు పోలీసులు సూచించారు. కానీ యాలాల మండల బీసీ సంఘం అధ్యక్షులు లక్ష్మణ్ చారి దౌర్జన్యంగా యథేచ్ఛగా నిర్మాణాన్ని కొనసాగిస్తున్నారు. నేను 2 రోజులు మాత్రమే సమయం ఇచ్చానని, 2 రోజుల సమయం ముగిసింది కనుక నిర్మాణాన్ని చేపడతానని దౌర్జన్యంగా లక్ష్మణ్ చారి మాజీ సైనికులు గోపాల్ కుటుంబీకులకు తెలిపారు. అదే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు నువ్వు కొన్నావు, ఇప్పుడు నేను కొన్నా. ఇప్పుడు ఆ బాధ ఏంది నీకు తెలుసు, నాకు తెలుసు. నీకు తెలుసు మేము ఎంత పైసా కష్టపడడం మాకు కూడా తెలుసు. మీరు సరిపోయినంత కాపినాం అనుకో, ఆ తర్వాత నీకు నీకు పట్టుకొని ఉండాలి. సంతోషం మీరు ఎందుకంటే కష్టపడి నువ్వు కొన్నావు. పని ఆపమని చెప్తున్నాం మా చారి, నువ్వేమో ఆపని అంటున్నావు. ఇది ఎట్లా ఎంతవరకు అని చెప్పేది నువ్వు పని ఆపాలి చారి పోయి. నువ్వు ఆపకుంటే మాత్రం పద్ధతి కాదు ఇది. పని ఆపని చెప్పక నమస్కారం, నా పేరు గోపాల్. నేను ఒక సైన్యంలో పనిచేసినటువంటి మాజీ సైనికుని. ఇక్కడ కోకట్ చివరిలో మన తాండూర్ షాయిపూర్ పరిధిలో ఉన్నటువంటి ప్లాటు మేము 2017లో కొనడం జరిగింది. అట్టి ప్లాటు నంబరు 27 రిజిస్టర్లో ఉంది. ఆన్ గ్రౌండ్ 29 అని అంటున్నారు, సర్వే నెంబర్ 29 అని అంటున్నారు. అది మీరు ఇప్పుడు ప్రజాసేవ చేస్తామని అన్నారు. నేను ఆల్రెడీ దేశ సేవ చేసి వచ్చిన. మీరు ఈడ ప్రజాసేవ చేస్తున్నప్పుడు నేను ఒక దేశ సేవ చేసినటువంటి మాజీ సైనికునికి మీరు కూడా ఖచ్చితంగా మా సేవ చేస్తారని ఆశిస్తున్నాను. దయచేసి అందుకొరకు ఇటువంటి సర్వే నెంబర్ గురించి మీరు వీలైనంత తొందరగా సర్వే పెట్టుకొని సర్వే కంప్లీట్ చేసి నాకు న్యాయం చేస్తారని ఆశిస్తూ, ఇంతకుముందు ఈ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అది ఆపాలని పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళాము. కానీ కన్స్ట్రక్షన్ మాత్రం ఆపడం లేదు. సార్ అక్కడ సిఐ సార్ కూడా చెప్పడం జరిగింది, మీ సర్వే అయినంత వరకు వర్క్ ఆగుతుంది, సర్వే అయిపోయిన తర్వాత మాత్రం వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, సర్వే ఆగది అని, కన్స్ట్రక్షన్ ఆగది చెప్పినారు. అందుకొరకు మీరు వీలైనంత తొందరగా సర్వే పెట్టుకొని మాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. దయచేసి ఇప్పుడు సర్వేకి పెట్టుకుంటాం కదా, సర్వే అయిన తర్వాత మీరు కన్స్ట్రక్షన్ చేయాలని కోరుచున్నాను. స్టార్ట్ చేస్తున్నారు సార్, పని ఇక్కడ అవుతుంది, ఆపమని అంటే కూడా ఆపట్లేదు వాళ్ళు. మాకైతే న్యాయం కావాలని కోరుకుంటున్నాం సార్. మేమైతే ఇది ఇక్కడ న్యాయం జరగకపోతే ఢిల్లీ వరకైనా పోతాం సార్. మేమైతే మా సర్వే నెంబర్ తప్పు అని అంటుండ్రు కదా, కరెక్ట్ అయినంత వరకు మేము కూడా పోరాడాలని అనుకుంటున్నాం. దేశం కోసం కూడా మా ఆయన చేసిండు, ఈడ కూడా చేయాలని అనుకుంటే ఈడ కూడా చేస్తాం సార్. మరి ఏం చేస్తాం?
ఈ ప్లాటుకు సంబంధించిన నందు అనే వ్యక్తి తాను ఎవ్వరిని మోసం చేయలేదని, కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణు తనను అనవసరంగా మోసం చేశానని చెప్పడం తప్పని అన్నారు. ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారో అందరికీ తెలుసునని, త్వరలో అన్ని విషయాలు బహిర్గతం చేస్తానని నందు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు బంటు వేణు అక్రమంగా ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించారని, లక్ష్మణ్ చారికి అమ్మి వివాదాస్పదం చేశారని నందు తెలిపారు. సర్వే అనంతరం నిర్మాణం కొనసాగించవలసి ఉండగా దౌర్జన్యంగా బీసీ సంఘం నాయకులు లక్ష్మణ్ చారి నిర్మాణం చేపడుతున్నారని నందు ఆరోపించారు. అందరికీ నమస్కారం. ఈ కోకట్ శివార్లో గల సర్వే నెంబర్ 29, 27లో కొన్ని రోజుల నుంచి ఇష్యూస్ బాగా జరుగుతూ ఉన్నాయి. మేము ఒక పార్ట్నర్షిప్ దాదాపు 2016లో మేము డాక్యుమెంట్ తీసుకున్నాం. 1 ఎకరా 21 గుంట మేము కొనుక్కున్నాం, ఒక 4 పార్ట్నర్షిప్ చేసుకుని. అయితే అది అందరూ ప్లాట్లు చేసుకొని ఎవరి భాగాలు వాళ్ళు మేము పంచుకున్నాం. అయితే ఫస్ట్ పడడమే 27 అనే సర్వే నెంబర్ పడ్డది. దాంట్లో 29 రావాలి, యాక్చువల్లీ 27. అదే దాని ప్రకారం 27 ఇప్పటి వరకు కూడా డాక్యుమెంట్లో పడుతూ వచ్చింది. అయితే అది కూడా మేము రెక్టిఫికేషన్ చేసుకుందామనే టైంకి వీళ్ళు బంటు వేణు అనే వ్యక్తి, వాళ్ళకు కూడా అనువంశకం భూమి అంటున్నాడు కదా ఆయన కూడా, మాది కూడా అనువంశకం భూమిలో ఉన్నాయి. ఇక్కడ మా తాతల ప్రాపర్టీసే ఉన్నాయి ఇక్కడ. మేము కూడా మాకు పెద్దల ప్రాపర్టీస్ ఇవన్నీ. మేము కూడా ఏం చేసినాం అంటే పార్ట్నర్షిప్లో కొనుక్కున్న ప్రాపర్టీ ఇది. ఆ సర్వే నెంబర్లో కొనుక్కొని దాదాపు 16 అంటే దాదాపు 25 ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 10 సంవత్సరాలు అవుతుంది. కొనుక్కొని మేము వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసినాం ప్లాట్లు. ఇంతవరకు నేను ఎవరికి కూడా మోసం చేయలేదు. ఇంతవరకు మోసం చేసిన అనే మాట వేణు మాట్లాడిండు. నేను దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ దీంట్లో ఉన్నా, నేను ఈ ప్లాటింగ్ చేసి ఇట్లా ఉన్నా. నువ్వు ఎవరికన్నా పోయి అడగండి, ఎవరికన్నా మోసం చేసినానేమో. అది గట్టిగా దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆయన ఎన్ని మోసాలు చేసిండో కూడా మేము కూడా బయట పెడతాం. రేపు పొద్దున చూద్దాం, అది 7 వరకు వస్తే 7 వరకు మేము దానికి మా ఇంట సిద్ధంగా ఉన్నాము. ఒక ప్రజానాయకుడు అయి ఉండి కూడా ఇట్లాంటి పనులు చేయడం చాలా హాస్యాస్పదం ఇది. ఎందుకంటే భవిష్యత్తుని కోల్పోయే విధంగా ఆయన ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఇది మంచిది కాదని కూడా నేను ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నా. ఇది మేము 29 బదులు 27 పడ్డది. ఈ సర్వే నెంబర్ 29 ఉన్నది. ఇది మా తాతల భూమి కూడా ఉన్నది. ఇందులో మొత్తం ఈ సాయిపూర్ శివార్ గ్రామంలో మొత్తము దాదాపు మాది 101 ఎకరా చిల్లర ఉంటుంది. మా పెద్దల ప్రాపర్టీస్ ఇవన్నీ. కాకపోతే చేతులు మారుతూ ప్లాటింగ్ చేసుకుంటూ వచ్చినందుకు సర్వే నెంబర్ తప్పు పడ్డది. దాన్ని ఆసరాగా తీసుకొని ఇప్పుడు వితౌట్ నోటీస్ మా ప్లాట్లు ఉన్నాయి కాబట్టి మా పక్కల వాళ్ళకి చెప్పాలి కదా. వితౌట్ నోటీస్ వచ్చి ఇవ్వకుండా నువ్వు మా ప్లాట్లని దౌర్జన్యంగా క్లీన్ చేసి ఇప్పుడు వేరే వాళ్ళకి అమ్ముతా, ఇల్లు కడతా అంటారంటే ఇది ఎంతవరకు న్యాయం? ఆయన ఒక రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నాడు. ఆయనకు కూడా అన్యాయం మోసం చేస్తే ఎట్లా? నేను మోసం చేసేటట్లుంటే నేను ఆయన తప్పించుకొని తిరుగుతుంటే కదా నేను. ఇంతవరకు అట్లాంటిది మా చరిత్రలో లేదు, మా కుటుంబంలోనే లేదు అట్లాంటిది. మేము ఇంకొకటి, ఆయన చారి గారికి అమ్మింది 2002లో అమ్మిండంట, 22లోనో. అయితే చారి గారికి ఎవరు అమ్మిండ్రు, అసలు పట్టేదారు ఎవరు, ఆ డాక్యుమెంట్స్ కూడా మాకు క్లియర్గా ఇస్తే దానికి మేము మాట్లాడుకోగలుగుతాము. అయితే ఇంకొకటి 27లోనే ఉన్నది మీ ప్లాట్లు అని అంటారంటే, ఆయన ఫామ్ హౌస్ కూడా 27లో 4 ఎకర్స్ చేంజ్ ఉంది. మరి నాకు అమ్మిన ఇప్పుడు ప్లాట్లు ఉన్నాయి, మరి ఆయన దాంట్లో ఇస్తాడేమో అడగండి. మరి ఇవ్వమని చెప్తున్నాను నేను, ఏడిస్తాడు మరి 27లోనే ఇవ్వమని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరి సర్వే పెట్టుకుందాం, సర్వే అయిపోయాక అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకొకటి నేను ఆల్రెడీ చెప్పినాను, సర్వే నెంబర్ ఇది మొత్తం అందరం మాట్లాడుకున్నాక సెటిల్మెంట్లు అయినంత వరకు ఇక్కడ ఎలాంటి పని జరగరాదంటే కూడా దౌర్జన్యంగా వాళ్ళు ఇంకా దగ్గరుండి నిలబడి కట్టిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే చెప్పాలి. సార్, నా పేరు వచ్చేసి దశరథ్, మా బావ ఎక్స్-ఆర్మీ గోపాల్. అయితే 2017లో మేము ఈ ఫ్లాట్ తీసుకున్నాం సార్. 2 ఫ్లాట్లు తీసుకోవడం జరిగింది. 26 ఫ్లాట్ నెంబర్ ఒకటి, 27 ఫ్లాట్ నెంబర్ ఒకటి. అయితే దీంట్లో వచ్చేసి టోటల్ సర్వేలో మొత్తం మ్యాప్లో వెంచర్ మ్యాప్లో వచ్చేసి 29 సర్వే నెంబర్ ఉంది. ఇప్పుడు మా ఫ్లాట్కి వచ్చేసరికి 27 సర్వే నెంబర్ ఒకటి సార్. అయితే దీనికోసం రెక్టిఫికేషన్ కొంచెం పెట్టుకుందామని అనుకున్నాము. అయితే ఇప్పుడు తీరాకు వచ్చేసరికి వీళ్ళు ఏమంటారు అంటే, మీ ఫ్లాట్ లేదు ఇక్కడ అని అంటారు. ఇప్పుడు వెంచర్ మ్యాప్ మొత్తం 29 సర్వే నెంబర్ ఉన్నప్పుడు మా ఫ్లాట్ ఒకటి 27 ఎట్లా ఉంటుంది సార్? ఇప్పుడు వెంచర్ మ్యాప్ మొత్తం మా దగ్గర ఉంది, ఇక్కడ 29 సర్వే నెంబర్ మొత్తం ఉంది. ఇక్కడ 2 ఫ్లాట్లు వచ్చేసి 27 సర్వే నెంబర్ ఎట్లా ఉంటాయి? అది సర్వే నెంబర్ ఏమైతే ఉందో అది మిస్టేక్ పడ్డది. 2017 కన్నా ముందే 2017 కన్నా ముందే
అది మిస్టేక్ పడింది. అసలు 29 పడాల్సింది 27 పడింది. దానికోసమే మేము అడుగుతున్నాం సార్. మాకు వేణు అన్నట్టు వేణు మాకు మొత్తం ఎక్కడన్నా మాకేం అవసరం లేదు సార్. మాదైతే ఏమైతే న్యాయంగా మేము తీసుకున్నామో మా ఫ్లాట్ మాకు ఇప్పించాలని కోరుతున్నాం సార్. మీకు అంతే. 2017లో మేము తీసుకున్నాం సార్. 16-17లో గోపాల్ మా బావ, ఒకటే అమ్మ పేరు వచ్చి శ్యామమ్మ, మా అమ్మ పేరు. మా అమ్మ 2 ఫ్లాట్లు తీసుకున్నాం. మాకు అమ్మింది ఆనంద్ గౌరీ. ఆనంద్ అనే వ్యక్తి మాకు అమ్మిండు. జీపీ హోల్డర్ ఆయన దగ్గర మేము తీసుకోవడం జరిగింది సార్. ఈ ల్యాండ్ ఎవరి పేరు మీద? ఈ భూమి మాకు జీపీ హోల్డర్ ఆనంద్ మాకు అమ్మడం జరిగింది సార్. మొత్తానికి అయితే జీపీ హోల్డర్ ఆనంద్ వచ్చేసి మాకు 2017లో మాకు అమ్మడం జరిగింది సార్. ఈ ఫ్లాట్ వచ్చేసి అదే ఫ్లాట్ని వచ్చేసి వేణు అనే వ్యక్తి లక్ష్మణ్ చారికి అమ్మడం జరిగింది 2020లో. మేము 2017లో మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. వాళ్ళ సర్వే నెంబర్ 29, మా సర్వే నెంబర్ 27 అంటారు. ఆయన ఇప్పుడు మా ఫ్లాట్ కార్డ్కి వచ్చేసి ఏమంటున్నాడు, ఈ సర్వే నెంబర్ 29 ఉంది, ఇది మొత్తం ఫ్లాట్లు మావే అని చెప్తున్నాడు సార్. అది ఎంతవరకు న్యాయం అయితే చెప్పండి. అందుకని మేము చెప్పినామంటే మా ఫ్లాట్కి వచ్చేసి 29 సర్వే నెంబర్ మొత్తం పెట్టుకొని మీది ఎంత జాగా వస్తుందో తీసుకోండి. 29 సర్వే నెంబర్ మాది కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాతనే మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం సార్. అంతే కదా సార్. CT Cable